అందరికీ నమస్కారం. నృసింహ జయంతి కథ. భక్త ప్రహ్లాదుని కథ. ఈ నెల 30వ తేదీన నృసింహ జయంతి. ఈ రోజున విష్ణువు నారసింహ అవతారం ఎత్తడానికి కారణమైన భక్త ప్రహ్లాదుని కథ తప్పక వినాలి. విష్ణువు తన భక్తులని ప్రేమిస్తే వారి కోసం ఏమైనా చేస్తాడు అనే దానికి భక్త ప్రహ్లాదుని కథ నిదర్శనం. భక్త ప్రహ్లాదునికి సంబంధించిన ఈ కథ సత్యయుగం నాటిది. ప్రతి ఒక్క విష్ణు భక్తుడు వినవలసిన కథ ఇది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దేవ మహర్షి కశ్యపుడికి 13 మంది భార్యలు ఉండేవారు. ప్రతి ఒక్క భార్య నుండి దేవతలు, రాక్షసులు, పాములు, అలాగే ఈ ప్రపంచంలో ఉండే ఎన్నో జీవులు జన్మించాయి. వారిలో ఒక్కరైన దక్షపుత్రికి 2 పిల్లలు జన్మిస్తారు. వారిలో పెద్దవాడి పేరు హిరణ్యకశిపుడు, చిన్నవాడి పేరు హిరణ్యాక్షుడు. ఈ ఇద్దరు చాలా శక్తివంతులు మరియు బలవంతులు కూడా. అలాగే ఈ ఇద్దరికి దేవతలంటే అస్సలు పడేది కాదు. ఈ ఇద్దరు దేవలోకం మీద యుద్ధం చేసి దేవలోకాన్ని సొంతం చేసుకుంటారు. హిరణ్యాక్షుడు గర్వం పెరిగిపోయి ఏకంగా భూమిని అలాగే భూదేవిని బంధిస్తాడు. అప్పుడు విష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి హతమార్చి భూమిని భూదేవిని కాపాడుతాడు. దాంతో తన ప్రియమైన తమ్ముడు హిరణ్యాక్షుడు చనిపోయాడని హిరణ్యకశిపుడికి తెలియగానే ఎలాగైనా విష్ణువుని చంపాలని మహేంద్రాచల పర్వతం మీదకు వెళ్ళి బ్రహ్మ కోసం కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇదే మంచి సమయం అనుకుని ఇంద్రుడు తన సైన్యంతో హిరణ్యకశిపుడి సైన్యాన్ని ఓడించి మళ్ళీ స్వర్గాన్ని వెనక్కి పొందుతాడు. దాంతో రాక్షసులందరూ భయపడి పాతాళ లోకానికి పారిపోతారు. కానీ హిరణ్యకశిపుడు భార్య కయ్యాదు మాత్రం ఇంకా బ్రతికే ఉంటుంది. ఆమె అప్పటికే గర్భవతి అయి ఉంటుంది. కయ్యాదుని బంధించి హతమారుద్దామనుకునే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి, ఇంద్ర, ఆమె కడుపులో విష్ణువు పరమభక్తుడున్నాడు. ఆమెకు ఏ గాయము చేయకు, లేదంటే విష్ణువు కోపానికి నువ్వు ఎదురుపడాల్సి ఉంటుంది అని చెప్తాడు. సరే అని ఇంద్రుడు ఆమెను వదిలేస్తాడు. నారదుడు కయ్యాదును తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి, అమ్మ, హిరణ్యకశిపుడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ప్రశాంతంగా సురక్షితంగా ఉండవచ్చు. నీకు నీ బిడ్డకు ఏ హాని కలగదు. నేను ఇక్కడికి ఎవ్వరిని రానివ్వను అని మాట ఇస్తాడు. అలా కయ్యాదు నారదుడి ఆశ్రమంలో ఉంటుంది. దాంతో ప్రతిరోజు నారదుడు విష్ణు మంత్రాన్ని జపిస్తూ చెప్పిస్తూ ఉంటాడు. ఆ మంత్రాలన్నీ కయ్యాదు కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ప్రతిరోజు వింటూ ఉంటాడు. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణువుకు పరమభక్తుడైపోతాడు. అలా కొన్ని నెలల తర్వాత కయ్యాదు ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. అతనికి ప్రహ్లాద అని నామకరణం చేస్తారు. ఇదే సమయంలో హిరణ్యకశిపుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అనగా అతడు అడిగిన వరానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. హిరణ్యకశిపుడు నన్ను ఇంటి లోపల కానీ బయట కానీ చంపకూడదు. నన్ను ఏ అస్త్రముతోనైనా ఏ శాస్త్రముతోనైనా చంపకూడదు. నన్ను రాత్రి లేదా పగలు చంపకూడదు. నన్ను ఏ మనిషి అయినా, ఏ రాక్షసుడైనా, ఏ దేవుడైనా కూడా చంపకూడదు. నన్ను ఆకాశంలోనైనా లేదా భూమి మీదనైనా కూడా చంపకూడదు అనే వరం అడుగుతాడు. ఇది విని బ్రహ్మదేవుడు కూడా గజగజ వణికిపోతాడు. కానీ మాట ఇచ్చాడు కాబట్టి తదాస్తు అని వరమిస్తాడు. ఈ వరం పొందగానే ఇక నాకు తిరుగులేదు అని హిరణ్యకశ్యపుడు 3 లోకాలని ధ్వంసం చేసి తన వశం చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకుని కయ్యాదు హిరణ్యకశిపుడి దగ్గరికి ప్రహ్లాదుని తీసుకువెళ్తుంది. ప్రహ్లాదుని చూడగానే హిరణ్యకశిపుడు ఎంతో సంతోషించి కొడుకుని హత్తుకుంటాడు. నా కొడుకుకి అన్ని విద్యలు నేర్పించమని గురువులకు ఆజ్ఞాపిస్తాడు. కానీ ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ విష్ణునామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకుని, ఇలా మన శత్రువుని మనం పూజించకూడదు నాయనా, నేనే అందరికీ దేవుణ్ణి, నన్ను మాత్రమే పూజించాలి అని ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణునామాన్ని జపించడం నానలేదు. ఇక హిరణ్యకశ్యపుడు చేసేది ఏమీ లేక కోపంతో, ఈ బాలుడు బ్రతికి ఉండడం వలన లాభమేమీ లేదు, నేను ఇంకో కొడుకుని కని నా బుద్ధులతో పెంచుకుంటాను, ఈ ప్రహ్లాదుని చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు.
ఇక కయ్యాదు ఎంత ప్రాధేయపడినా హిరణ్యకశిపుడు వినకుండా వీడు మన కులాన్ని నాశనం చేయడానికే పుట్టాడు అని తన సైన్యానికి వీడిని వెంటనే చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు. సైనికులకు ఇష్టం లేకున్నా కూడా రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అతని కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేస్తారు. కానీ తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. విష సర్పాలతో కరిపిస్తారు. కానీ బ్రతికి వచ్చేస్తాడు. ఎత్తుగా ఉన్న కొండలపై నుండి పడేస్తారు. కానీ బ్రతికి వస్తాడు. లక్షల బాణాలు అతని పైన వదులుతారు. కానీ బ్రతుకుతాడు. ఇవన్నీ రాజుకు చెప్పగా ఏం మాట్లాడుతున్నారు, ఇది అసాధ్యం అని హిరణ్యకశిపుడు ఒక మదపటి ఏనుగును తీసుకుని వచ్చి ప్రహ్లాదుడి పైన ఎక్కించగా ప్రహ్లాదుడు నమస్కరించి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని జపించాడు. అయితే ఆ ఏనుగు ప్రహ్లాదుడికి వంగి నమస్కరించింది. ఇక హిరణ్యకశిపుడికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అప్పుడు తన చెల్లెలైన హోలిక అక్కడికి వచ్చి మొత్తం విషయం తెలుసుకుని, సోదరా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను బ్రహ్మకి తపస్సు చేసి ఒక వస్త్రాన్ని వరంగా కోరాను. ఆ వస్త్రం నేను నా మీద వేసుకుని నా నిజస్వరూపంలోకి మారి నా శక్తంతా ఉపయోగించి అగ్నిలోకి వెళితే అగ్ని నాకు ఏ హాని చెయ్యదు అని వరం పొందాను. ఇప్పుడు నువ్వు పెద్ద మంటను ఏర్పాటు చెయ్యి. నేను ఆ ప్రహ్లాదుణ్ణి నా ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటాను. నా వస్త్రం వలన నన్ను మంటలు ఏమీ చెయ్యలేవు. నేను అతనిని గట్టిగా పట్టుకుంటాను. దెబ్బకి ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెప్తుంది. సరేనని మరుసటి రోజు అన్ని ఏర్పాట్లు చేస్తారు. హోలిక తన శక్తి మొత్తం ఉపయోగించి తన నిజస్వరూపంలోకి మారి తన మీద వస్త్రాన్ని వేసుకొని ప్రహ్లాదుని గట్టిగా పట్టుకొని ఆ మంటల్లో కూర్చుంటుంది. మంటలు మెల్లగా వస్తూ ఉంటాయి. అప్పుడు ప్రహ్లాదుడు నమస్కరించి ఓం నమో నారాయణాయ అని జపించడం మొదలు పెడతాడు. ఇదంతా విష్ణువు చూస్తూ నవ్వుతూ ఒక్కసారి ఉఫ్ అని ఊదుతాడు. ఆ గాలికి హోలిక మీద ఉండే ఆ వస్త్రం ప్రహ్లాదుడి పైన పడుతుంది. అంతే, దెబ్బకు హోలిక ఆ మంటల్లో కాలి బూడిదవుతుంది. తన చెల్లెలి మరణాన్ని చూసి హిరణ్యకశిపుడికి కోపం మరింత ఎక్కువవుతుంది. ప్రహ్లాదుణ్ణి తన మహల్లో నిలబెట్టి ఇలా అంటాడు, నీకెందుకు ఆ విష్ణువు అంటే అంత ఇష్టము? ఆ విష్ణువు నా ప్రియ తమ్ముణ్ణి మోసం చేసి హతమార్చాడు. నా చెల్లెల్ని నా కళ్ళ ముందే కాల్చి బూడిద చేశాడు. అలాంటి విష్ణువును నువ్వు పూజిస్తున్నావా అని అరుస్తూ మాట్లాడతాడు. అప్పుడు కూడా ప్రహ్లాదుడు నమస్కరించి జపిస్తూ ఉంటాడు. కోపంతో హిరణ్యకశిపుడు కాలితో గట్టిగా ప్రహ్లాదుని తంతాడు. ప్రహ్లాదుడు గాయపడి రక్తం వస్తున్నా కూడా విష్ణునామాన్ని జపించడం మానలేదు. అసలు నీ దేవుడు ఎక్కడున్నాడు? నాకు కనిపించడే? నా ముందు వస్తే నేను హతమారుస్తానని భయమా? నీ దేవుణ్ణి ఇప్పుడే రప్పించు, పిలిపించు. నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏది, ఇప్పుడే పిలిపించు నీ దేవుణ్ణి అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తాడు. అన్ని చోట్ల ఉంటాడా? ఏది, ఈ సింహాసనంలో ఉన్నాడా? ఈ భూమిలో ఉన్నాడా? ఈ కత్తిలో ఉన్నాడా? పోనీ నాలో ఉన్నాడా? చెప్పురా చెప్పు అంటూ అడుగుతాడు. అవును తండ్రి, మీరు చెప్పినవన్నీ చోట్ల దేవుడు ఉంటాడు. అంతెందుకు తండ్రి, మీ ముందు ఉన్న ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోతూ, ఈ స్తంభంలో ఉన్నాడా? ఈ స్తంభంలో అని తన గదను తీసుకుని వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా పగలగొడతాడు. ఆ స్తంభం కూలిపోయి అలాగే నిలబడుకుని ఉంటుంది. అప్పుడు హిరణ్యకశిపుడు నవ్వుతూ, ఎక్కడరా నీ దేవుడు, ఎక్కడా అని హేళన చేస్తాడు. అప్పుడు ఆ స్తంభం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ స్తంభం కూలిపోతుంది. ఆ వెలుగులో నుండి ఒక ఉగ్ర రూపం బయటకు వస్తుంది. సగం శరీరం మనిషి రూపంలో, మరో సగం శరీరం సింహం రూపంలో ఉంటుంది. ఆయనే నరసింహస్వామి. ఆయన గట్టిగా కోపంతో అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులకు 3 లోకాలు దద్దరిల్లిపోతూ ఉంటాయి. ప్రహ్లాదుడు విష్ణు రూపాన్ని చూసి గట్టిగా నమో నారాయణాయ అంటూ మంత్రాన్ని జపిస్తాడు. ఇది చూసిన హిరణ్యకశిపుడు అతన్ని చంపడానికి వెళుతూ ఉండగా నరసింహుడు యుద్ధానికి దిగుతాడు. వారిద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని మాటల్లో చెప్పలేము. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఎత్తుకుని అతని కళ్ళలో చూస్తూ, ఇంటి లోపల కాదు, బయట కాదు, ద్వారం దగ్గర కూర్చొని ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తొడల మీద పెట్టుకుని మనిషి కాదు, జంతువు కాదు, సగం మనిషి సగం జంతువు రూపంలో
ఏ అస్త్రము కాదు, ఏ శస్త్రము కాదు. తన గోర్లతో హిరణ్యకశిపుడి కడుపు మీద చేతులు పెట్టి తన గోర్లతో చీల్చి గట్టిగా అరుస్తూ చంపేస్తాడు. అలాగే అక్కడున్న రాక్షసులందరినీ తరిమి చంపుతాడు. అప్పటికి తన కోపం ఎంతకీ తగ్గదు. అప్పుడు సాక్షాత్తు శివుడు వచ్చి నరసింహుడి కోపాన్ని శాంతింపజేస్తాడు. నరసింహుడు శాంతించి ప్రహ్లాదుణ్ణి తన తొడల మీద కూర్చోబెట్టుకొని అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమైపోతాడు. భక్త ప్రహ్లాదుని కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు: ఆటంకాలు ఎంత ఎదురైనా భగవంతునిపై విశ్వాసం కోల్పోకూడదు. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడు పెట్టిన అనేక కష్టాలను భరిస్తూ కూడా విష్ణుమూర్తిపై భక్తిని వీడలేదు. దేవునిపై నమ్మకం ఉన్నప్పుడు భయం ఉండకూడదు. ప్రహ్లాదుడు తన తండ్రికి ఎదురు తిరిగి నిర్భయంగా నారాయణ నామాన్ని జపించాడు. ఎంతటి బలవంతుడైనా అహంకారి అయినా సరే అధర్మ మార్గంలో వెళితే నాశనం తప్పదు. చివరకు సత్యానిదే గెలుపు. హిరణ్యకశిపుడు తన అహంకారంతో దేవుని కంటే తానే గొప్పవాడనుకున్నాడు. కానీ భగవంతుడు నరసింహ అవతారంలో అతన్ని అంతమొందించాడు. అహంకారం, గర్వం మనిషి పతనానికి దారితీస్తాయని ఈ కథ నిరూపిస్తుంది. దేవుడు కేవలం గుడిలోనో ఒక నిర్దిష్ట ప్రదేశంలోనో ఉండడు. స్తంభంలో కూడా దేవుడున్నాడని ప్రహ్లాదుడు నిరూపించాడు. విశ్వమంతా భగవంతుని శక్తి నిండి ఉందని మనం నమ్మాలి. చూశారు కదండి, ఈరోజు మనం నృసింహ జయంతి సందర్భంగా భక్త ప్రహ్లాదుని కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.